చికెన్ ఫ్రైకి ఫస్ట్ మెయిన్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో అయితే ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న ధనియాలు అయితే వేసుకోవాలి. ఓన్లీ ధనియాలు మాత్రం వేసుకొని ఒకసారిగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడైతే సన్నగా తరిగిన కొబ్బరి అయితే వేసుకోవాలి. కొబ్బరి చాలామంది యూజ్ చేయరు, బట్ కొబ్బరి వేస్తే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో కొబ్బరి యూజ్ చేసుకోండి, కొద్దిగా వేసుకోండి. ఎండి కొబ్బరి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మనము తెల్లగడ్డలు అయితే వేసుకోవాలి ఇందులో. ఒకసారి మిక్సీ పట్టుకుందాము. సో అంతా అయితే మిక్సీ పట్టేసుకున్నాము కదా. అదే మిక్సీ జార్లో అయితే జింజర్ అలానే గార్లిక్ కూడా పేస్ట్ చేసి పెట్టుకొని ఉందాము. నేనైతే బిర్యానీలో కూడా యూజ్ చేద్దామని కొంచెం ఎక్కువ వేసుకున్నాను. బిర్యానీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. బాగా వాష్ చేసి పెట్టుకుని ఉన్న చికెన్ అనమాట, ఫ్రెష్ చికెన్. కోడి కూడా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అయితే చికెన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ముక్క ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఉడకడానికి ఉప్పు కూడా వేసుకోవాలి. చికెన్ అనేది చాలా బాగా రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట, అంత బాగా వేగాలి. సో ఇది మా అమ్మ రెసిపీ, చాలా ఇష్టం మా అమ్మకి. మాకైతే ఇంకా పిచ్చగా ఇష్టము. చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికన్నా. బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనము బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇలా అన్నమాట, చాలా ఎర్రగా ఉండాలి. సో ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలి, మరీ కొద్దిగా. మాడబిడ్డ ఇప్పుడైతే పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, టేస్ట్కి సరిపడంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉన్న ధనియా మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా, కొబ్బరి అలానే గార్లిక్. ఇది ఈ రెసిపీ యొక్క వెరైటీ అన్నమాట. మెయిన్ స్పెషల్లీ మేక్ చేసిన పర్సన్ షెఫ్ వచ్చి మా అత్తగారు, ఎవరు చేయదు ఇలాగా. బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముక్క అనేది చాలా క్రిస్పీగా, ఘాటుగా, సూపర్గా ఉంటుంది. స్మెల్ అయితే ఫెంటాబులస్గా ఉంది. గార్నిష్కి కొత్తిమీర అండ్ పుదీనా జస్ట్ అలా అంతే, అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను వదినా. అంటే తిప్పు, ఆ ఫ్లేవర్ దాంట్లో పడిపోతున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.